అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైట్ రాధిక, సుమారు ఉదయం 4 గంటల ప్రాంతంలోనైతే ఇక్కడ మంటలు చెలరేగడంతో ఈ టైర్ షాపుకు సంబంధించి పూర్తి స్థాయిలో మంటలు కూడా చెలరేగాయి. అయితే ప్రస్తుతానికి 4 మంటలు ఆరిపోయి పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చినట్టు అనిపిస్తున్నాయి. కానీ సుమారుగా 4 గంటల నుంచి కూడా ఫైర్ సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా ఏవైతే టైర్లు ఉంటాయో ఆ టైర్లు అన్నీ కూడా అగ్నికి దగ్ధమైపోయాయి. అవన్నీ కూడా బూడిద అయిపోయాయి. లోపలిగా సంబంధించి ఎటువంటి సామాన్ కూడా మిగలలేదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంకా కూడా ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో ఇంకా మంటలు ఆర్పుతున్నారు. అయితే మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పొగ మాత్రం దట్టంగా అలుముకుంది. పొగ వెళ్తూనే ఉంది. మనం పక్కకే ఒక పైపులకు సంబంధించిన ప్లాస్టిక్ పైపుల షాప్ కూడా ఉంది. అక్కడి కూడా మంటలు ఎగిసిపడ్డప్పటికీ అది మంటలైతే ఇంకా వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు ఫైర్ సిబ్బంది. అదేవిధంగా స్థానికుల సహాయం కూడా తీసుకోవడంతో పక్కకైతే మంటలు వెళ్లకుండా ఉన్నాయి రాధిక. దాంతోపాటు ఇంకా దాని పక్క కూడా ఒక 20 కుటుంబాలు ఉంటున్న అపార్ట్మెంట్ కూడా ఉంది. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి 20 కుటుంబాలను కూడా తొందరగా కూడా బయటకు తీసుకొచ్చారు. ఇక్కడికి ఇప్పటి వరకు ఫైర్ అధికారులతో పాటు ఇప్పుడే మున్సిపల్ అధికారులు కూడా వచ్చారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పుడే వచ్చి ఇక్కడ విచారణ చేస్తున్నారు. అసలు ఏమైందన్నట్టు చెప్పండి కమిషనర్ గారు, అసలు ఇది ఏ సమయంలో జరిగింది, దీనికి గల కారణం ఏమంటారు? నాకు తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే కూడా 4 o'clock మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఫైర్ జరిగినట్టు తెలిసింది. ఎందుకంటే పక్కన వాళ్ళ అబ్బాయి చూసి వీడియోలు పెడితే మనకు డిఆర్ఎఫ్లకు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా మనకు ఫైర్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ పార్టీకి ఆల్మోస్ట్ తగ్గింది, 10% ఉంది. అది కూడా వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల కంప్లీట్ చేస్తాం. సార్, ఇక్కడ ఈ షాపులు అయితే చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటికీ ఫైర్ సేఫ్టీ ఉన్నాయా? ఇవన్నీ పర్మిషన్తో నడుస్తున్నాయా? ఎలా ఉన్నది? ఇప్పుడు నేను ఎవరైతే మన టెంట్స్ ఆక్యుపై ఉన్నారో వాళ్ళు కూడా అడిగారు. ఫైర్ సేఫ్టీ కూడా వాళ్ళు లోపల పెట్టుకున్నారు. అవి క్లోజ్ ఉన్నాయి కాబట్టి మనం ఫైర్ మనకు కంట్రోల్ చేయలేకపోయినాము. కాబట్టి ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. ఎవరికైనా కూడా ఫైర్ సేఫ్టీ అవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్తున్నాము. వాళ్ళు కూడా మనం మానిటర్ చేస్తున్నాము. అది ఫైర్ సేఫ్టీ అంటే ఇట్లాంటి కమర్షియల్ షాపులన్నీ కూడా ఫైర్ సేఫ్టీ వాడాలని చెప్తున్నారు రాధిక. ఇంకా ముందు ఇట్లాంటి రాకుండా ఉన్నట్టయితే ఫైర్ సేఫ్టీ ఉంటేనైతే ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తొందరగా మంటలు అదుపు చేసే అవకాశం ఉన్నట్టుగా మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు.